నా జర్నీలో ఈరోజైతే డే 16. ఈ స్పెషల్ ట్రైనింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఏ రోజు ఎలా ఉంటుందో అని చెప్పి అర్థం కావట్లే. అన్నీ సర్ప్రైజ్‌లే. ఇంకా నా కవచం అదేనండి. షూ అయితే యేసుకొని థ్రెడ్‌మిల్ అయితే చేయడానికైతే స్టార్ట్ అవుతున్నా. ఆ మూలన దాని దగ్గరికైతే ఎళ్తా. ఇంకా కళ్ళు మూసుకొని కాసేపు మనశ్శాంతి, మసాలా ఓల్ అనుకుంటా నేనైతే థ్రెడ్‌మిల్ కంప్లీట్ చేసేసాను. ఇదిగో 5 మినిట్స్ అయితే అయింది. జస్ట్ చిన్న వార్మప్ లాగా. ఇప్పుడైతే అసలు వార్మప్ స్టార్ట్ అయింది. 100 స్క్వాట్స్ చెయ్యాలి. పాపం ఈ బ్రో అయితే చూడండి కెమెరాని చూసుకుని చేతిలో జేబులో పెట్టుకోకుండా అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఎంతలో మా ఫ్రెండ్ వచ్చి యాంద్రయ్యా ఏం చేస్తున్నావు అన్నాడు. స్కాట్స్ చేస్తున్నా గురుగారు అన్న. మరి వేరియేషన్ మార్చగారా అని చెప్పి మిగతా వేరియేషన్ కూడా చేయించారనమాట. ఇంక అయితే చేసేసి నెక్స్ట్ పుషప్స్ చేయడానికి అయితే వెళ్ళాను. నేను కొత్తగా చెప్పేది ఏముంది మీకు తెలిసిందే కదా. పుషప్స్ అయితే నాకు కంప్లీట్గా ఫుల్గా అవ్వు. సో అందుకే మళ్ళీ మోకాల మీద చేసి అవి ఒక 50 అయిపోయిన తర్వాత లాస్ట్‌లో ఇంక్లైన్ ఇంకొక 50 అయితే చేసేసాను. నెక్స్ట్ ఈ కోతికొమ్మ స్లాట్ కూడా కంప్లీట్ చేసి ప్రణయ్ దగ్గరికెళ్ళి అయిపోయినాయి సార్ అన్నాను. ఏమైపోయింది? అయ్యో! ఇప్పుడు అసలు ఎక్సర్సైజ్ చేద్దుగాని రారా అని చెప్పి ఒక సైకో నువ్వైతే నవ్వాడాయన. ఇంక చేసేదేం లేక షోల్డర్ వర్క్ చెప్తే అదైతే నేను ఫాస్ట్‌గా చేసి సార్ అయిపోయింది సార్ అన్నాను. అప్పుడు చూసాను బానే చేసేవులే అని చెప్పి సరదాగా అన్నానురా. ఇదేంతో అయిపోయింది ఈరోజు వర్కౌట్ అని ఒక నవ్వైతే నవ్వాడు అమ్మాయి అనుకున్నాను నేను. ట్రైనర్ కరుణించడం లోపు లిఫ్ట్ పగబట్టేసింది. రిపేర్‌లో ఉందంట. సచ్చినట్టేంటయితే కిందకిదిగో నడుచుకుంటూ వెళ్ళి ఇంక మెల్లగా ఇంటికైతే వెళ్తా ఉన్నా. బట్ అక్కడ దారిలో చూస్తే ఎవరిదో పాపం ఫ్యామిలీ ఫోటో వేసుకుని ఒక పాలు ప్యాకెట్ మర్చిపోయినట్టున్నారు. ఎటొస్తుంటే చెప్పండి పంపించేద్దాం. సో, ఈ రోజుకింతే. మళ్ళీ రేపు కలుసుకుందాం. బాయ్.